ఈ యూజీసీ దాని మీద ఎందుకు దేశంలో ఇంత పెద్ద ఎత్తున వివాదం నడుస్తున్నా సార్? కారణం ఏమి? విశ్వవిద్యాలయాలు అనేది ఆది నుంచి అగ్రహారాల్లాగానే ఉన్నాయి. అంత చదువుకున్న అంత మూర్ఖంగా ఉంటారు. అంత మూర్ఖంగా ఉన్నారు కాబట్టి కదా అమ్మాయి అట్లా అంత ఉన్నత విద్యావంతులు, అధ్యాపకులు, విశ్వవిద్యాలయాలు ఇంత నీచత్వానికి పాల్పడుతున్నవా అంటే ఏ స్వభావం కలిగిన వారు ఏందనట్లేదు? అంతా ద్రోణాచార్యుని శిష్యులే, ఏకలవ్యుని వేలు కోసేసుకున్నటువంటి వాళ్ళే, బ్రాహ్మణీయ మనువాద ఈ వివక్ష ఉండడమే దుర్మార్గం, అది నీచత్వం కూడా. అధికారిక స్థాయిలో ఉన్నటువంటి వైస్ ఛాన్సలర్ల వరకు కూడా తీసుకుపోయినా కూడా వాళ్ళ సమస్యకు పరిష్కారం కాలేదు. భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చింది మొదలుకొని హిందువుల మధ్య ఐక్యత, హిందూ జాతీయవాదం అని చెప్తున్నారు. ఆ ఎలక్షన్లలో ఈ ఓబీసీ సామాజిక వర్గాల వాళ్ళు ఆ బీజేపీకి ఎలా బుద్ధి చెప్పాలనో అట్లా బుద్ధి చెప్తారు. హిందూ సమాజం మధ్య ఐక్యతకు దారి లేదు కదా, గొడవలు ఘర్షణలు అన్నీ. ఫుడ్ సోల్జర్స్గా బీసీలను ఉపయోగించుకోరు. నమస్తే. దేశవ్యాప్తంగా ఒక చర్చ జరుగుతున్నది. అది 1990లో జరిగిన చర్చకు మరో రూపంలో కొనసాగింపని కొందరంటే, కాలం మారింది, ప్రజల ఆలోచన మారుతున్నది, అర్థం చేసుకుంటారు అని మరికొందరు అంటున్నారు. ఇంతకా ఏమిటి ఆ విషయం అంటే, యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ ఒక నియమావళిని రూపొందించింది. ఆ నియమావళిలో పేర్కొన్న అంశం ఎస్సీలు, ఎస్టీలు, ఓబీసీల పట్ల ఏ రూపంలోని వివక్ష ఉంటే గనక ఆ వివక్షను ఎట్లా నియంత్రించాలి అనే ఒక అంశం. దీన్ని సుప్రీంకోర్టు ఈ విషయంలో అభ్యంతరం వ్యక్తం చేసింది. ఉత్తరాదిన కొందరు తీవ్రస్థాయిలో తప్పుపడుతున్నారు, ఎట్లా ఈ నియమావళి ఏమిటి, దీనివల్ల నష్టం అని అంటున్నారు. ఈ మొత్తం వ్యవహారాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి, ఇంతకు ఆ యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ రూపొందించే నియమావళిలో ఏం పేర్కొన్నారు, దాని పరిణామాలు, పర్యావసనాలు ఎట్లా ఉండే సూచన ఉన్నది, వీటికి సంబంధించి మనం మరిన్ని విషయాలు లోతుగా తెలుసుకుందాం. మన దగ్గర చరిత్ర పరిశోధకులు, రచయిత, విమర్శకులు సంగిశెట్టి శ్రీనివాస్ గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. సార్ నమస్కారం. నమస్తే. ఈ యూజీసీ దాని మీద ఎందుకు దేశంలో ఇంత పెద్ద ఎత్తున వివాదం నడుస్తున్నారు సార్? కారణం ఏమిటి? దీంట్లో ఈ విషయాన్ని చర్చించుకునే ముందు కొంత చరిత్రలోకి పోవాల్సి ఉంటుంది. ఎందుకంటే విశ్వవిద్యాలయాలు అనేది ఆది నుంచి అగ్రహారాల్లాగానే ఉన్నాయి. ఆ అగ్రహారాల్లాగా ఉన్నటువంటి విశ్వవిద్యాలయాల్లోకి ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల సామాజిక వర్గాల వాళ్ళు దాంట్లోకి పోయినప్పుడు వాళ్ళ ఆధిపత్యానికి లేదా వాళ్ళ 100కు 100% గుత్తాధిపత్యంగా ఉన్నటువంటి విద్యా సంస్థల్లో ఈ వర్గాల వాళ్ళు అడ్మిషన్ తీసుకునేసరికి వాళ్లకు నొప్పి అవుతూ ఉంది. ఇది 2006లో నిజానికి 1993లో మండల్ కమిషను సిఫారసులు అమలు చేస్తూ అందులో ఒకే ఒక సిఫారసు 27% ఉద్యోగాల్లో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లు అమలు చేస్తూ విపి సింగ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆ తర్వాత పివి నరసింహారావు అధికారంలోకి వచ్చిన తర్వాత అర్జున్ సింగ్ మంత్రిగా ఉండి అది అమలు చేశారు. ఆ అమలు చేసినప్పుడు కేవలం ఉద్యోగాలనే చేశారు. కేంద్ర ప్రభుత్వ విద్యా సంస్థల్లో ఎక్కడా కూడా ఈ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వర్గాల వాళ్లకు రిజర్వేషన్లు లేవు. ఆ రిజర్వేషన్లు లేకపోవడం వల్ల ఉద్యోగాలు ఇచ్చినా కూడా ఈ చదువు లేదు కాబట్టి అక్కడికి పోయే పరిస్థితి లేదు ఆ రోజు. అప్పుడు ఆ తర్వాత దాన్ని కోర్టులలో కొట్లాడడం మూలంగా 2006 సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో మిగతా ఐఐటి, ఐఎంల దాంట్లో రిజర్వేషన్లు అమలు చేస్తూ నిర్ణయం తీసుకుని ఆ తర్వాత నెక్స్ట్ ఇయర్ నుంచి ఆ రిజర్వేషన్లు అమలవుతూ ఉన్నాయి. ఈ రిజర్వేషన్లు అమలయ్యి వీళ్ళు దాంట్లోకి వచ్చేసరికి వీళ్ళని కుల వివక్షతోటి ఆధిపత్య వర్గాల్లో ఉన్నటువంటి విద్యార్థులు కావచ్చు, అక్కడ చదువు చెప్పేటువంటి ఆచార్యులు కావచ్చు. ఎందుకంటే మన సెంట్రల్ యూనివర్సిటీలోనే
ఒక గొల్లోళ్ళ పిల్లగాని నీకు గొల్లోడా నీకేమి చదువు వస్తుంది రా నువ్వు ఇంటికి పోయి గొర్రెలు కాసుకో అని చెప్పి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థిని యూనివర్సిటీ ప్రొఫెసర్ అనడంతో పెద్ద గొడవ జరిగింది. అది అట్లా అనలేదు, వేరేలాగా అప్పట్లో మళ్ళీ వివరణ ఇచ్చినట్టుంది. అది వాళ్ళని స్కిన్ సేవ్ చేసుకోవడం కోసానికి అట్లా చెప్తా ఉంటారు. ఎందుకంటే మీడియా వాళ్ళ చేతిలో ఉంది, ప్రభుత్వం వాళ్ళ చేతుల్లో ఉంటుంది కాబట్టి వాళ్ళకు అనుకూలంగా తప్పులను కూడా ఒప్పులుగా చూపించే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అప్పటి నుంచి 2006 నుంచి అది అంతకు ముందుకే జరిగింది ఇది. ఈ గొల్లైనకు సంబంధించిన ఇన్సిడెంట్ అంటే యూనివర్సిటీలకు విద్యార్థులు ఈ కింది కులాల వాళ్ళు పోయినప్పుడు ఎంత వివక్ష ఉంటుంది అనేది మనం రోహిత్ వేముల ఇన్సిడెంట్ చూస్తాం. రోహిత్ వేముల అని అక్కడ ఉన్న అడ్మినిస్ట్రేషన్ కావచ్చు, ఆచార్యులు కావచ్చు, ఫిజికల్గా దెబ్బలు కొట్టడం తప్ప మానసికంగా చాలా కృంగిపోయేలాగా చేస్తారు. అట్లనే పాయల్ తడివి అని ఒక ఆదివాసీ అమ్మాయి బాంబేలో వాళ్ళ టీచర్లు ఆమెకు గైనకాలజీ స్టూడెంట్, ఆమె ఆపరేషన్ చేసేటప్పుడు, సర్జరీ చేసేటప్పుడు, ఈ ప్రసవాలు చేసేటప్పుడు ఆమెని రూమ్లోకి అనుమతించకపోయేవాళ్ళు. అంటే ఆమె విద్యార్థిగా ఉండి నేర్చుకోవాల్సిన దానికి కూడా ఆమెను దూరం పెట్టడంతో, అంటే ఇప్పుడు ఆధిపత్య కులాల వాళ్ళకు సంబంధించిన వాళ్ళని సర్జరీ చేస్తూ ఉంటే ఒక ఆదివాసీ మహిళ దాంట్లోకి రావడం అంటే ప్యూరిటీ అనేది ఒక మేము మహిళ పడతాము అన్న దాంతో అంత చదువుకున్న అంత మూర్ఖంగా ఉన్నారు కాబట్టి కదా అమ్మాయి అంత ఎక్స్ట్రీమ్ స్టెప్ తీసుకొని ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చింది. వీళ్ళిద్దరూ వీళ్ళతో పాటు దర్శన్ సోలంకి అని చెప్పి 2019 నుంచి 2024 మధ్య కాలంలో 118% ఈ డిస్క్రిమినేషన్ వీళ్ళ పట్ల వివక్ష కేసులు నమోదైనాయి అని చెప్పి యూజీసీ ప్రకటించింది. ఉన్నత విద్యావంతులు, అధ్యాపకులు, విశ్వవిద్యాలయాలు ఇంత నీచత్వానికి పాల్పడుతున్న అంటే ఏ స్వభావం కలిగిన వారు ఏందనట్లేదు? అంతా ద్రోణాచార్యుని శిష్యులే, ఏకలవ్యుని వేలు కోసేసుకున్నటువంటి వాళ్ళే, బ్రాహ్మణీయ మనువాద భావజాలం ఉన్న వాళ్ళే ఇవాళ 99% విశ్వవిద్యాలయాల్లో వైస్ ఛాన్సలర్గా కానీ ఆచార్యులుగా కానీ పనిచేస్తూ ఉన్నారు. దాంతో ఇట్లాంటి సమస్య వస్తూ ఉంది. ఎందుకంటే 1993లో కులపరమైన మండలిది అయింది. ఆ తర్వాత 2014 నుంచి అన్ని విశ్వవిద్యాలయాల్లో అన్ని ప్రాంతాల్లో మనువాదమే నడుస్తూ ఉంది. బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మనువాద భావజాలంతో నడిచే వాళ్ళనే అడ్మినిస్ట్రేషన్గా పెట్టుకుంటారు. ఉర్దూ యూనివర్సిటీ లాంటి వాళ్ళ దాంట్లో ఏరి ఎవరు మనకు అనుకూలంగా ముస్లిం ఉంటాడో అని చెప్పి అట్లాంటి వాళ్ళని హిందుత్వ భావజాలంతో, సెక్యులర్ కాదు హిందుత్వ భావజాలంతో ఉన్న ముస్లింలని వాళ్ళకు వైస్ ఛాన్సలర్గా నియమిస్తారు. అయితే చెప్పొచ్చేది ఏంటి అంటే ఈ పాయల్ తడివి మళ్ళంటే రోహిత్ వేముల తల్లులు రాధికా వేముల మళ్ళంటే పాయల్ తడివి వాళ్ళ ఇద్దరు తల్లులు 2019లో సుప్రీంకోర్టులో ఒక అప్పీల్ చేశారు. ఎందుకంటే ఈ డిస్క్రిమినేషన్ పైన ఈ వివక్ష కొనసాగుతా ఉంది, మా పిల్లలు ఇట్లా చనిపోతారు, వాళ్ళు చనిపోకుండా వాళ్ళకు భరోసా కల్పించే విధంగా, వాళ్ళకు రక్షణ కల్పించే విధంగా మీరు ఒక చట్టాన్ని తీసుకురండి. 2012లో తీసుకొచ్చినటువంటి చట్టము సరిగ్గా అమలు అవుతలేదు కాబట్టి ఇంకా కొంచెం కఠినమైన నిబంధనలతోటి తీసుకురావాలి అని చెప్పి వాళ్ళు అప్పీల్ చేశారు. మళ్ళీ 2012 దానికి వస్తే 2012 దానికి సుఖ్దేవ్ తోరట్ అని చెప్పి ఆయన యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్కు 2005 నుంచి 2011 మధ్యలో యూజీసీ చైర్మన్గా ఉన్నాడు. ఆయన చైర్మన్గా ఉన్న కాలంలోనే దాదాపు అన్ని కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో, మిగతా విశ్వవిద్యాలయాల్లో కూడా అంబేద్కర్ స్టడీ సెంటర్లో అంబేద్కర్ చైర్లు ఏర్పాటు చేశారు. 2009లో ఎయిమ్స్ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ ఢిల్లీలో 2 అమ్మాయిలు ఆత్మహత్య చేసుకున్నారు ఈ కుల వివక్ష కారణంగా.
అప్పుడు కపిల్ సిబ్బల్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఉన్నాడు. ఆయన ఈ సుఖ్దేవ్ తోరట్ని పిలిచి మిగతా మంత్రిత్వ శాఖల వాళ్ళని కూడా పిలిచి మీరు ఇట్లా ఈ పిల్లలు ఆత్మహత్య చేసుకోకుండా వాళ్ళకు ఎందుకంటే ఆయన యూజీసీ చైర్మన్గా ఉన్నాడు కాబట్టి మీరు ఒక రిపోర్ట్ ఇవ్వండి అని చెప్పి 2009లో చెప్తే, ఆ 2009లో ఇచ్చిన నివేదిక ఆధారంగా యూపీఏ సెకండ్ కాలంలో, యూపీఏ 2 కాలంలో 2012లో ఈ ఈక్వాలిటీ, ప్రమోషన్ ఆఫ్ ఈక్వాలిటీ ఇన్ ద హయ్యర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అని ఉన్నత విద్యా సంస్థల్లో కుల వివక్షకు తగ్గించి సమభావాన్ని పెంచే విధంగా ఒక చట్టాన్ని తీసుకొచ్చారు. ఆ చట్టంలో క్లియర్గా ఏ కేసులలో వివక్ష చూపిస్తారు. ఎందుకంటే అడ్మిషన్ అయిన విద్యార్థి యూనివర్సిటీలో ఒక యూనివర్సిటీ కాదు, కాలేజీలలో కూడా ఉన్నత విద్యా సంస్థలలో విద్యార్థి అడ్మిషన్ అయిన దగ్గర నుంచి వాడు సర్టిఫికెట్ తీసుకునే వరకు ప్రతి క్షణం కుల వివక్ష ఎదుర్కొంటాడు. అడ్మిషన్ కావచ్చు, హాస్టల్లో మెస్ దగ్గర కావచ్చు, రూమ్లో అకామిడేషన్ కావచ్చు, ఎగ్జామ్ వాల్యుయేషన్లో కావచ్చు, మళ్ళంటే లైబ్రరీలో కావచ్చు, ప్రతి దగ్గర ఈ వివక్ష. ఎందుకంటే పోతూ పోతూ అక్కడ పోయేటోడు వీడు కోటా నుంచి వచ్చినోడు అని చెప్పి ఒక మాట అనుకుంటూ పోతారు. వీడు సీరియస్ అయితే అరే మజాక్మే అన్నా, నువ్వు అంత సీరియస్ ఎందుకు అవుతున్నావు అని చెప్పి మాలమాదిగల్ని, సాకల మంగల్ని కూడా, బీసీలని, ఎస్సీలని కలిపి కూడా వాళ్ళు అట్లా కులపరమైన హ్యూమిలియేషన్ ఉంటుండే. దాంతో ఆ 2012లో వచ్చింది సరిగ్గా సరిపోతలేదు. దాంట్లో ఒక నిర్ణీతమైన సమయంలో వీళ్ళ మీద చర్య తీసుకోవాలని లేదు అని చెబుతూ ఈ ఇద్దరు తల్లులు, ఎందుకంటే వాళ్ళ పిల్లల్ని కోల్పోయిన బాధ ఉంది, వాళ్ళు కోర్టులో కేసేస్తే ఇదే సూర్యకాంత్ జడ్జిగా ఉండి ఆయన అప్పుడు 2019లో ఏమని ఆదేశాలు జారీ చేసిండు యూజీసీకి అంటే, మీరు కఠినమైన చర్యలు తీసుకోండి, వీళ్ళకు భరోసా కల్పించండి, వీళ్ళు పిల్లలు ఇట్లా భావి తరాలకు భవిష్యత్తు విద్యార్థుల్ని, భారత భవిష్యత్తు విద్యార్థుల్ని ఇట్లా మొగ్గలోనే తుంచేయకూడదు, వాళ్ళకు భరోసా ఇవ్వాలి అని చెప్తే ఆ 2019లో ఇచ్చిన దాన్ని 2027 ఏండ్లు సాగదీసి దీంట్లో పార్లమెంట్ కమిటీ కూడా జగ్విజయ్ సింగ్ నేతృత్వంలో ఎడ్యుకేషన్కి సంబంధించి పార్లమెంట్ కమిటీ కూడా ఇచ్చారు. వాళ్ళు కూడా వీళ్ళకి భరోసా కల్పించాలి అని చెప్పి సూచనలు చేస్తే, ఆ సూచనలు వీటిని అన్నింటినీ క్రోడీకరించుకొని 2025 డిసెంబర్లోనే డ్రాఫ్ట్ రెగ్యులేషన్ని ఇట్లా ఉంటుంది మేము తీసుకురాబోయే అది నియమావళి అని చెప్పి వాళ్ళు యూజీసీ వెబ్సైట్లో పెట్టారు. అప్పుడు ఎవరు మాట్లాడలేదు. కానీ ఈ 2026 జనవరి 13న ఈ నియమావళి అమల్లోకి వచ్చే విధంగా పెట్టారు. ఈయన సమస్య ఏంటి అంటే, చట్టపరంగా ఎస్సీ ఎస్టీలకు అట్రాసిటీ కేసు కింద ఏమన్నా వాళ్ళని వివక్ష పాటించినట్టయితే కేసు వేయడానికి వీలుంటుంది. ఈ చట్టంలో మొదటిసారిగా ఓబీసీలను కూడా కలుపుతూ ఎస్సీ ఎస్టీలతో పాటుగా ఓబీసీల పట్ల వివక్ష చూపించినట్టయితే, కుల వివక్ష చూపించినట్టయితే దానికి కమిటీ ఉంటుంది, ఈక్విటీ ఆపర్చునిటీ కమిటీ అని ఒకటి, ఆ తర్వాత దాని కింద ఈక్విటీ కమిటీ అని ఒకటి, అలాంటి ఈక్విటీ స్క్వాడ్స్ అని చెప్పి ఒక మెకానిజం ఏర్పాటు చేస్తారు. ఏంటంటే ఈ వెనుకబడిన తరగతుల విద్యార్థులకు, ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు, మహిళలకు, దాంట్లో ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులు కూడా ఉన్నారు, దివ్యాంగులు కూడా ఉన్నారు. వీళ్ళందరికీ ఉపయోగపడే, నీకు ఈడబ్ల్యూఎస్ కోటా అంటే ఈడబ్ల్యూఎస్ కోటా కింద 100కు 100% అప్పర్ క్యాస్ట్ వాళ్ళే ఉంటారు. వాళ్ళకు పట్ల కూడా కోటా కిందకి వచ్చినట్లే కదా, వాళ్ళ కింద కోటా కిందకి వచ్చినట్టే. అయినప్పటికీ ఇది 50% సీలింగ్ ఉన్నది కాబట్టి
మిగతా 50%లో ఓపెన్ కోటాలో వచ్చిన వాళ్ళని కూడా ఓపెన్ కోటాలో సీటు రావాల్సిన వాళ్ళని కూడా ఆ ఓపెన్ కోటాలో ఇవ్వకుండా వాళ్ళని వాళ్ళ సామాజిక వర్గానికి సంబంధించిన ఓబీసీ ఎస్సీ ఎస్టీ దాంట్లో వాళ్ళకి ఎన్ని మార్కులు ఎక్కువ వచ్చినా కూడా ఎందుకంటే ఆ నిర్ణయాత్మక స్థానంలో ఉండేదంతా కూడా అప్పర్ క్యాస్ట్ వాళ్ళే కాబట్టి అప్పర్ క్యాస్ట్ వాళ్ళకు బెనిఫిట్ అయ్యే విధంగా ఆ రూల్స్ని ఫ్రేమ్ చేస్తూ అన్యాయంగా వీళ్ళని కోటాకు పరిమితం చేస్తారు. దీన్ని ఇట్లా జరిగే అన్యాయాల్ని అడ్డుకునే విధంగా ఈ ఈక్విటీ ప్రమోషను రెగ్యులేషన్ ఉన్నది కాబట్టి ఇది మాకు కులపరమైన వివక్ష అని చెప్పి ఉత్తరాదిన ప్రధానంగా ఉత్తరప్రదేశ్లో బ్రాహ్మణ సామాజిక, ఎందుకంటే ఉత్తరప్రదేశ్లో అన్ని సామాజిక వర్గాల కంటే ఎక్కువ జనాభా ఉన్నది బ్రాహ్మణులు, ఈవెన్ ఎస్సీ ఎస్టీల కంటే కూడా. వాళ్ళు వ్యవసాయం చేస్తారు కదా అక్కడ, వాళ్ళు నాగలు కూడా పడతారు. అదే అంటున్నాం, వాళ్ళు ఈ వర్గాల వాళ్ళు ఇట్లా ఉండడంతో వివక్ష చూపిస్తూ ఉండడంతో దీనికి వ్యతిరేకంగా ఈ చట్టం వచ్చింది. ఇప్పుడు ఈ చట్టంలో కూడా మమ్మల్ని మాకు కులపరమైన వివక్ష చూపిస్తే మా పట్ల బ్రాహ్మణులు కానీ లేదా భూమిహారులు అది ఉత్తరప్రదేశ్ అదే ఈ నార్త్ ఇండియన్లో ఒక ఠాకూర్లు ఉన్నారు, బనియాలు, అదే ఒక స్లోగన్ ఉంది అంటే తిలక్ మళ్ళంటే తరాజు తల్వార్, తిలక్ తల్వార్ తరాజు అని చెప్పి ఈ బ్రాహ్మణులకు సంబంధించిన తిలకు, తరాజు అంటే బనియాలు, అలాగే ఈ రాజ్పుత్లు భూమిహార్లు వీళ్ళకి సంబంధించింది తల్వార్లు. అంటే వీళ్ళని ముగ్గురిని చూపిస్తూ వీళ్ళ మూలంగా బీసీలు వివక్ష ఎదుర్కొంటుర్రు, ఎస్సీలు వివక్ష ఎదుర్కొంటుర్రు, ఎస్టీలు వివక్ష ఎదుర్కొంటుర్రు అని చెప్పి అక్కడ క్యాంపస్లో అందరు మాట్లాడుతారు. దీనికి ఆ అప్పర్ క్యాస్ట్ వాళ్ళు లేదా జనరల్ కేటగిరీ వాళ్ళు అనేది ఏంటి అంటే కుల వివక్ష మేము మా పట్ల కూడా కుల వివక్ష చూపిస్తే మేము చర్యలు తీసుకునేందుకు ఈ చట్టంలో ఎలాంటి ప్రొవిజన్ లేదు అని చెప్పి అన్నారు. అదే అదే అది జనరల్గా వచ్చే ప్రశ్న ఏంటి అంటే మాకే అదే బాపనోళ్ళకు లేదంటే అప్పర్ క్యాస్ట్ వాళ్ళకు కులపరమైన వేరే వివక్ష ఏదన్నా పొట్టోడు పొడుగోడు అని చెప్పి దివ్యాంగుల పేరిట వివక్ష ఉంటుందేమో కానీ వైకల్యాన్ని బట్టి ఏదన్నా అంటే అంటుండొచ్చు, ఈవెన్ మహిళల పరంగా కూడా ఉంటుండొచ్చు ఆ అప్పర్ క్యాస్ట్కి సంబంధించి. కానీ కులపరమైన వివక్ష వాళ్ళకు ఉండదు. లేకపోయినా కూడా మమ్మల్ని సుధామా కోట అంటుర్రు అని చెప్పి అంటారు. ఇదేంటి సుధామా కోట అంటే ఈడబ్ల్యూఎస్ అని చెప్పి ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ అని చెప్పి కోట అని కొంతమంది సుధామ అంటే శ్రీకృష్ణుని పేద దోస్తు కాబట్టి కుచేలుడు సుధామ, అదే సుధామ కుచేలుడు ఒకరే, అట్లా ఆ కుచేలుని కోట అని చెప్పి అంటుర్రు అని చెప్పి అది మా కులపరమైన వివక్ష అని చెప్పి అంటారు. మరి అది నిజానికి ఏ యూనివర్సిటీలో అయినా ఏదన్నా ఇట్లాంటి వివక్ష కులపరమైన వివక్ష చూపిస్తే వాటిని ర్యాగింగ్ కింద తీసుకొని ర్యాగింగ్కు ప్రత్యేకమైన చట్టం ఉంటుంది. ర్యాగింగ్ చట్టంతో కాకుండా నువ్వు కులంతో పోల్చుకొని ఈ వివక్ష చూపిస్తూ మేము వివక్ష చూపిస్తాం నువ్వు ఏమి అనకూడదు అనే ఒక మానసిక ధోరణితోటి మానసిక స్వభావంతో వాళ్ళు అట్లా అంటారు. ఎందుకంటే ఇది పనిచేసే స్థలాల్లో అత్యాచార సెక్షువల్ హరాస్మెంట్ అని చెప్పి వెనకట అట్లాంటి చట్టం తెచ్చినప్పుడు కూడా పురుషులు కొంతమంది ఇట్లాగే వాదించారు. మేము చూసినా కూడా కేసు పెడితే మాకు దుర్వినియోగం అవుతుంది, అట్లాంటి చట్టం ఉండకూడదు అని చెప్పి అప్పుడు వాళ్ళు మాట్లాడారు. ఇప్పుడు అదే అత్యాచారం చేస్తామని చెప్పి ఆలోచనతోటి ఉన్నటువంటి ఆధిపత్య కులాల వాళ్ళు అప్పుడు ఎట్లాంటి మానసిక స్వభావం ఉన్నదో ఇప్పుడు ఈ చట్టము దుర్వినియోగం అవుతుంది క్యాస్ట్ పేరిట అని చెప్పే వాళ్ళు కూడా అదే మానసిక స్థితిలో ఉన్నారు అనేది మనం గమనించాలి. కానీ ఇక్కడ అసలు వాస్తవానికి అంత పెద్ద విద్యా కేంద్రాలలో ఈ వివక్ష ఉండడమే దుర్మార్గం, అది నీచత్వం కూడా.
అంత నీచత్వానికి సమాజం పురోగమనంలో ఉండాలి కానీ ఇదేమిటి పంచాయతీ ఎందుకు జరుగుతున్నది ఇట్లా? అదే కదా ఇప్పుడు నీకు రోహిత్ వేముల ఒక్కడే కాదు, రోహిత్ వేముల, పాయల్ తడ్వి, దర్శన్ సోలంకి, అనికేత్, ఇట్లా చాలామంది దళిత సామాజిక వర్గానికి సంబంధించిన, బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన విద్యార్థులు వాళ్ళ బాధని అధికారిక స్థాయిలో ఉన్నటువంటి వైస్ ఛాన్సలర్ల వరకు కూడా తీసుకుపోయినా కూడా వాళ్ళ సమస్యకు పరిష్కారం కాలేదు. కాకపోవడంతో ఏమైంది అంటే మాకు చావు తప్ప వేరే మార్గం లేదు అని చెప్పి ఒక అనివార్యమైన స్థితిలో, ఒక దుర్మార్గమైన అణచివేతకు గురైన పరిస్థితిలో వాళ్ళు ఎక్స్ట్రీమ్ స్టెప్ తీసుకొని ఏ మద్దతు దొరకక అట్లాంటి మద్దతు ఈ చట్టంలో ఉండాలి అని చెప్పి యూనివర్సిటీలలో ఈక్విటీ ఆపర్చునిటీ సెంటర్స్ అని చెప్పి సమాన అవకాశాల కేంద్రాన్ని ఈ చట్ట ప్రకారం ఇది 2026 జనవరి 13న విడుదల చేశారు. ప్రభుత్వ గెజిట్, అది ప్రభుత్వ గెజిట్. ఇది విడుదల చేసిన తర్వాత ఒక వారం రోజులు సంక్రాంతి సెలవులు, లేదంటే ఆ టైంలో ఆదివారాలు శనివారాలు వచ్చినాయి కాబట్టి పెద్ద ఇష్యూ కాలేదు. ఈ 21-22 తారీఖు నుంచి ఉత్తరప్రదేశ్లో లక్నో యూనివర్సిటీలో కొంతమంది, ఆ తర్వాత ఢిల్లీ యూనివర్సిటీలో కూడా ఇది పాకి అక్కడ గొడవ చేయడంతో కోర్టుకు పోయిన తెల్లారే ఇద్దరు కోర్టులో జడ్జిలు దీన్ని కొట్టేశారు. అంటే కోర్టు ఎందుకు అభ్యంతరం వ్యక్తం చేసింది? కోర్టు అభ్యంతరం ప్రధానంగా ఏంటి అంటే ఇది వేగ్గా ఉన్నది ఈ చట్టము. కులపరమైన వివక్ష అంటే మీరు దాన్ని ఏమేమి ఏ కేసులలో ఇట్లాంటి వివక్ష ఉంటుంది అనేది వివరంగా పేర్కొనలేదు అనేది ఒకటి. దీన్ని దుర్వినియోగం చేసే అవకాశం ఉంది అని చెప్పారు. దుర్వినియోగం అంటే ఈ చట్టంలో ఏమున్నది అంటే ఏదైనా విద్యార్థి తన పట్ల కుల వివక్ష చూపించురు అని చెప్పి ఇది మళ్ళా యూనివర్సిటీ వైస్ ఛాన్సలరు మళ్ళంటే ఇన్స్టిట్యూషన్ హెడ్కు వాళ్ళు చైర్మన్గా ఉండి ఈ కేసును పరిశీలిస్తారు. వీళ్ళు కంప్లైంట్ చేసినప్పుడు వీళ్ళు తప్పుడు కంప్లైంట్ చేస్తే వీళ్ళకి శిక్ష లేదు అని చెప్పి కోర్టు ఒకటే అంటా ఉంది. ఎందుకంటే నిజానికి తప్పుడు కంప్లైంట్ చేస్తే శిక్ష ఉండాలి అనేది కరెక్టే, కానీ మనము కంప్లైంట్ చేసేందుకు పోతే ఉల్టా మన మీదనే నువ్వు ఆ పనులు సరిగ్గా చేయలేదు, ఈ రిజిస్టర్ సరిగ్గా నువ్వు పేపర్ సరిగ్గా రాయలేదు అని చెప్పి ఆధిపత్య కులాల వాళ్ళ నుంచి వస్తుంది. ఎందుకంటే దీంట్లో ఇట్లా కంప్లైంట్ చేసినప్పుడు కంప్లైంట్ ఎవరు చేసిర్రో వాళ్ళ ఐడెంటిటీని రివీల్ చేయకుండా ఉండడానికి ఒక ప్రొవిజన్ ఉంది. ఎందుకంటే వాళ్ళ పేరు తెలిస్తే వాడిని ఇంకా ఎక్కువ ఇబ్బంది పెడతారని చెప్పి, అట్లా పేరు తెలిస్తే ఇబ్బంది పెడతారని చెప్పి ఆ పేరు తెలియకుండా ఉన్న చట్టాన్ని బహిరంగంగా ఉండాలి, అంత తెలియాలి అని చెప్పి అంటే ఇది మళ్ళా ఇవాళ సెంట్రల్ యూనివర్సిటీలు 45-50 సెంట్రల్ యూనివర్సిటీలలో వైస్ ఛాన్సలర్లు 95% ఆధిపత్య కులాల వాళ్ళే ఉన్నారు ఇప్పటికీ. ఇవాళ సెంట్రల్ గవర్నమెంట్ చేతిలోనే ఉంటుంది ఈ వైస్ ఛాన్సలర్లని నియమించే అధికారం సెంట్రల్ యూనివర్సిటీలలో. ఆ 97% బ్రాహ్మణ లేదా ఆధిపత్య కుల వైస్ ఛాన్సలర్లు ఈ ఈక్వల్ ఆపర్చునిటీ సెంటర్ కింద ఎవరైనా కంప్లైంట్ చేస్తే పరిశీలించి తీర్పు ఇవ్వాల్సింది కూడా అతనే ఉంటాడు. దీంట్లో ఎస్సీ ఎస్టీ బీసీల నుంచి ఒక్కొక్క సభ్యుడు ఉంటాడు. పబ్లిక్ ఇంటెలెక్చువల్స్ నుంచి కూడా ఒక ఇద్దరిని తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. వీళ్ళు అనేది ఏంటి అంటే దీంట్లో మా వర్గాల వాళ్ళు సభ్యులుగా లేరు కాబట్టి మాకు వ్యతిరేకంగా తీర్పులు వస్తాయి ఈ నియమావళి ప్రకారం, కాబట్టి రద్దు చేయాలి అని చెప్పి ఈ కోర్టుకు పోయిన వాళ్ళు అన్నారు. అంటే నిజానికి దీంట్లో ఈ మహిళల కోటా కింద మహిళల పట్ల డిస్క్రిమినేషన్ అయితే కూడా చర్యలు ఉంటాయి. మహిళలు ఏ సామాజిక వర్గం నుంచి అయినా ఉండొచ్చు, వాళ్ళు దాంట్లో ఆధిపత్య కులాల వాళ్ళు కూడా ఉంటారు. అట్లాగే దివ్యాంగులు ఉన్నారు, దివ్యాంగుల్లో కూడా ఏ సామాజిక వర్గం వాళ్ళైనా కూడా ఉండొచ్చు. అట్లాగే ఈడబ్ల్యూఎస్ ఉంది, ఈడబ్ల్యూఎస్ 100%
ఆధిపత్య కులాల వాళ్ళే వాళ్ళే ఉంటారు ఉంటారు. కదా, ఉన్నదే వాళ్ళ కోసం. అదే కాబట్టి ఇక్కడ ఏమీ వాళ్ళని లెక్కలోకి తీసుకోకుండా కేవలం ఓబీసీలకు ఈ రెగ్యులేషన్ నియమావళి వల్ల ఆ, కులపరమైన వివక్ష నుంచి రక్షణ దొరుకుతుంది అని చెప్పి వీళ్ళని అణచివేయడానికి మాకు అవకాశం లేకుండా పోతుంది అన్న ఉద్దేశంతో ఇదంతా హంగామా సృష్టించి ఆ హంగామాకు ఆధిపత్య కులాల మీడియా కోర్టుకు వాళ్ళే పోయినా, కోర్టుకు సుప్రీంకోర్టుకు వాళ్ళే పోయినా. సుప్రీంకోర్టుకు వాళ్ళే పోయారు. సుప్రీంకోర్టుకు ఒక తివారీ అనే అతను న్యాయశాస్త్ర విద్యార్థి పోయిండు. ఇమ్మీడియట్గా కోర్టు స్పందించింది. నెక్స్ట్ డేనే స్పందించి ఈ ఇద్దరు జడ్జిల బాగ్చి మళ్ళంటే సూర్యకాంత్, జయమాల బాగ్చి అని చెప్పి ఒక జడ్జు, సూర్యకాంత్ శర్మ, వీళ్ళిద్దరు జడ్జి, వీళ్ళిద్దరు బెంచు ఈ కెప్టెన్ అబయన్స్ అంటే ఈ ఉత్తర్వులని సుప్రీంకోర్టు ఏమని ఉత్తర్వులు ఇచ్చింది అంటే 2026 జనవరి 13న ఇచ్చినటువంటి అదే ఆ నియమావళి నిలుపుదల చేసింది. అదే సమయంలో 2012లో తీసుకొచ్చినటువంటిది అది పనిచేస్తలేదే కదా కొత్తది తీసుకొచ్చింది. ఇక్కడ భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చింది మొదలుకొని హిందువుల మధ్య ఐక్యత, హిందూ జాతీయవాదం అని చెప్తున్నారు. అంటే అగ్రకులాల వాళ్ళు లేదా ద్విజులు శూద్ర జాతిని మేము అణచివేస్తాం, వాళ్ళను అవమానిస్తాం అంటే ఊరుకోరు కదా. అది మరి ఇట్లయితే హిందువుల మధ్య ఐక్యత రాదు కదా. ఆ విషయం వాళ్ళు ఇప్పుడు వాళ్ళ దృష్టి అంతా కూడా ఇంతకు ముందుకేమో కటేగేతో బటేంగే అని చెప్పి విడిపోతే నష్టపోతామని చెప్పి నినాదం ఇచ్చారు. ఇప్పుడేమో హిందువులం అందరం బంధువులం అని చెప్పి ఆ నినాదంతో మాత్రమే పనిచేస్తారు. మరి ఆ హిందువులల్లా ఇన్నేళ్ళు బీజేపీకి మద్దతు ఇచ్చినటువంటి బీసీలు లేరా, ఎస్సీలు లేరా, ఎస్టీలు లేరా? వీళ్ళందరూ కూడా హిందువుల లాగానే అని చెప్పి తీసుకున్నారు కదా. ఆ హిందువులనే ఇవాళ రేపు నెక్స్ట్ ఉత్తరప్రదేశ్లో నెక్స్ట్ ఇయర్ ఎలక్షన్స్ ఉన్నాయి. ఆ ఎలక్షన్లలో ఈ ఓబీసీ సామాజిక వర్గాల వాళ్ళు ఆ బీజేపీకి ఎలా బుద్ధి చెప్పాలనో అట్లా బుద్ధి చెప్తారు. ఇప్పటికే బీజేపీ 3 రాష్ట్రాల్లో బాపనులని ముఖ్యమంత్రులుగా పెట్టారు. అంటే వాళ్ళ బ్రాహ్మణీయ సమాజ నిర్మాణము వాళ్ళకు ప్రోత్సాహం ఎట్లా నడుస్తుందంటే నీకు 3 రాష్ట్రాలలో ఉత్తరప్రదేశ్, అది మన హర్యానా, రాజస్థాను, మహారాష్ట్ర ఈ 3 రాష్ట్రాల్లో బ్రాహ్మణులు ఉన్నారు. 2 ఠాకూర్లు ఉన్నారు ఉత్తరప్రదేశ్లో, మళ్ళంటే ఉత్తరాఖండ్లో ఒకటే సమాజ్ గారు ఠాకూర్లు అప్పర్ క్యాస్ట్లే కదా. ఈ ఒరిస్సా మళ్ళంటే ఛత్తీస్గఢ్లో ఎస్టీలు ఉన్నారు, మధ్యప్రదేశ్లో బీసీ ఉన్నాడు, మళ్ళీ ఢిల్లీకి వస్తే ఢిల్లీలో కోమటామే ఉన్నది. అంటే అప్పర్ క్యాస్ట్లని వీళ్ళు ఓట్లేమో బీసీల నుంచి, ఎందుకంటే జనాభాలో 52% బీసీలే ఉన్నారు. ఇది నేను చెప్తున్నది కాదు, మండల్ కమిషన్ రిపోర్ట్లో చేసింది. ఇప్పుడు వీళ్ళు కులగణన చేస్తామని చెప్పి పార్లమెంట్లో హామీ ఇచ్చారు, కానీ ఇప్పుడు మనం విజిలెంట్గా ఉండాలి. హామీ ఇచ్చిన మేరకు మొన్న ప్రశ్నపత్రాన్ని కేంద్ర ప్రభుత్వం తరఫున జనగణన శాఖ ప్రశ్నావళిని విడుదల చేసింది. ఆ ప్రశ్నావళిలో కులపరమైన గణన చేస్తామని చెప్పి ఆ ప్రశ్నలు లేవు. అవి తర్వాత ఏం చేస్తారో తెలియదు, కానీ వీళ్ళు నిజంగానే నిజాయితీతోటి చిత్తశుద్ధితోటి ఉన్నారా లేదా అనేది మనం వాళ్ళు ఇప్పుడు బీజేపీ ఏం చేస్తుందంటే నీళ్ళు ఎంతవరకు వేడిగా ఉన్నాయి, వీళ్ళని తంతే వీళ్ళు రియాక్ట్ అవుతాడా బీసీ ఓడు కాదా అని చెప్పి వేడి నీళ్ళల్లో ఏలు పెట్టి చూస్తుండు. అది కాలితేనేమో సురుక్కు ఉంటుంది కాబట్టి వాడు ముందుకు పోడు, కాలకుండా జర చల్లగా ఉన్నది అనుకో ఇంకా జర కింద మంట పెడతాడు. ఆ మంట పెట్టే పని వాళ్ళు చేస్తూ ఉన్నారు. కాబట్టి 2027లో ఈ మంట పెట్టిన వాళ్ళకు ఈ ఉత్తరప్రదేశ్లో బీసీలు తగిన జవాబు చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారనేది సుప్రీంకోర్టు కామెంటు నేపథ్యంలో ఉత్తరాదిన ఏ రాష్ట్రంలో ఏమన్నా వ్యతిరేకత వస్తున్నదా, ఎట్లా ప్రతిస్పందన ఎట్లా ఉన్నది? ఉత్తరాదిలో ఉత్తరప్రదేశ్లో, ఉత్తరాఖండ్లో ఆడ 2 బీజేపీ రాష్ట్రాలే, మళ్ళీ మధ్యప్రదేశ్లో కూడా బీజేపీ రాష్ట్రమే ఉన్నది. కాబట్టి ఆ బీజేపీ ఎగ్జిక్యూటివ్ బాడీలో ఉన్నటువంటి వాళ్ళ కార్యవర్గంలో ఉన్నటువంటి వాళ్ళు వీడు అది తేలిగాంచి ఓడిని ప్రధానమంత్రిని చేస్తే
మా కడుపు కొడుతుండ అంటే బీసీని ప్రధానం చేస్తే బీసీ మా కడుపు కొడుతూ ఉన్నాడు అని చెప్పి అక్కడ బాపనోళ్ళు బహిరంగంగా అనడమే కాకుండా అక్కడ ఒక మెజిస్ట్రేటు అగ్నిహోత్రి అనే అతను రాజీనామా చేసిండు. మా జంధ్యాలు తీసేస్తామని చెప్పి జంధ్యాలు తీసేస్తూ నిరసన వ్యక్తం చేస్తారు ప్రధానమంత్రికి వ్యతిరేకంగా. ప్రధానమంత్రి ఓపెన్గా. అంటే ఇవి కేవలం ఉత్తరాదిలో ఉన్నటువంటి ఈ 3 రాష్ట్రాల్లోని మనువాద బ్రాహ్మణీయ భావజాలంతో పాలన చేస్తున్నటువంటి ప్రదేశాల్లోనే ఇవి జరుగుతూ ఉంది. దక్షిణాదికి ఇక్కడ ఇట్లాంటి ఆందోళన రాలేదు. ప్రధానంగా కూడా లేదు కావచ్చు. ఎందుకంటే మన పూలే పెరియారు భావజాలంతో ఉన్నటువంటి మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటకలో ఇట్లాంటిది వచ్చే అవకాశం లేదు. ఎక్కడ కూడా బీజేపీ ప్రత్యక్ష పాలన లేదు. ఒక్క ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం తప్ప ఇక్కడ వచ్చేటందుకు లేదు. వచ్చినా ఇక్కడ బీసీలు తగిన విధంగా, ఎందుకంటే వీళ్ళకు నీకు రాజ్యాంగంలో మొదటి సవరణనే తమిళనాడు నుంచి సుప్రీంకోర్టుకు పోవడం కూడా జరిగింది. అది కూడా ఒక మజేదార్ కథ ఉన్నది. ఏంటంటే నీకు కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో రాజ్యాంగ సభలో ఎస్సీ ఎస్టీ బీసీలకు విద్యా సంస్థల్లో రిజర్వేషన్లు ఇవ్వాలని చెప్పి ఎక్కడ లేదు. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఎస్సీ ఎస్టీలకు కూడా లేదు. ఉద్యోగాల్లో ఉన్నది ఆర్టికల్ 16(4) ప్రకారం విద్యా సంస్థల్లో లేదు, కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో. కానీ తమిళనాడు వాళ్ళు మెడికల్ సీట్లలో ఈ కోటా విధించారు. నాన్ బ్రాహ్మణ్ హిందువులకింత, బ్యాక్వర్డ్ క్లాస్ హిందూస్కింత, ముస్లింలకింత, దళితులకింత, చాలా పర్టికులర్గా ఉన్నారు, బ్రాహ్మణులకింత అని చెప్పి వాళ్ళు 14లో 6 సీట్లు బ్రాహ్మణ హిందువులకు, 1 సీటు, 2 సీట్లు బీసీ హిందువులకు, ఒక్కొక్కటి క్రిస్టియన్లకు, ముస్లింలకు, 2 బాపనలకు, ఇట్లా క్లియర్గా లెక్క ఉన్నది వాళ్ళకు. ఆ లెక్క ప్రకారం కమ్యూనల్ జీవో అని చెప్పి ఇచ్చేసరికి ఏమైంది అంటే, ఇది మనం రాజ్యాంగంలో అందరికీ సమానంగా చూస్తాము, ఇట్లా రిజర్వేషన్లు ఎట్లా ఇస్తావు, చెల్లదు అని చెప్పి కోర్టుకు పోయారు. నీకు ఈ ఆదేశిక సూత్రాలనేమో బీసీలని ఎస్సీలని ఆదుకోవాలని చెప్పి ఉన్నది, వాళ్ళకి విద్యాపరంగా సదుపాయాలు ఏర్పాటు చేయాలని ఉంది, కానీ రిజర్వేషన్లు కల్పించాలని చెప్పి లేదు. ఈ ఆదేశిక సూత్రాలకు ప్రాథమిక సూత్రాలకు ఘర్షణ వచ్చినప్పుడు ప్రాథమిక సూత్రాలకు సంబంధించింది మాత్రమే హోల్డ్స్ గుడ్ అని చెప్పి దానికే ప్రాధాన్యత ఇవ్వాలి అని చెప్పి చంపకం దొరై రాజన్ కేసులో ఈ రిజర్వేషన్లు చెల్లవని చెప్పి తీర్పిస్తే ఆగ మేఘాల మీద 3 నెలల రాజ్యాంగానికి, ఎందుకంటే తగలబెడతామని చెప్పి పెరియారు స్టేట్మెంట్ ఇచ్చిండు. కామరాజ్ నాడర్ ఆయన కాంగ్రెస్లో ఉన్నా కూడా ఆయన కూడా వ్యతిరేకంగా ఉద్యమంలో ఉన్నాడు. అక్కడి విద్యార్థులందరూ సమ్మెకు దిగారు. దాంతో 3 నెలల్లో నెహ్రూ, అప్పటికి అంబేద్కర్ మినిస్టర్గా ఉన్నాడు. ఈ చెంపకదొరైరాజన్ కేసు సంబంధించి ఇంకొకతను శ్రీనివాసన్ అనే కేసులో ఇంజనీరింగ్ సంబంధించి దాంట్లో 1951 జూలైలో ఈ అమెండ్మెంట్ రావడం జరిగింది. అంటే రాజ్యాంగ సభలోనే బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు విద్యా సంస్థల్లో రిజర్వేషన్లు లేదు అని చెప్పి ఉన్నది. అదే ఇప్పుడు ఉండాలి అని చెప్పి ఈ మనువాద బ్రాహ్మణీయ భావజాలంతో ఉన్న వాళ్ళు నిజానికి ఇవాళ యూజీసీ తీసుకొచ్చిన నియమావళి ఏదైతే ఉందో అది కేవలము యూజీసీ హ్యాండ్ ఓవర్లో ఉన్నటువంటి వాళ్ళ నేతృత్వం. వాళ్ళు ఏంటంటే వీళ్ళు నియమావళికి పాటించకుంటే మీ యొక్క రద్దు చేస్తాము, మీ యొక్క కాలేజ్ అడ్మిషన్ అది గుర్తింపుని అని చెప్పి హెచ్చరించరు. దాంతో వాళ్ళకి ఎక్కువ, ఎందుకంటే ఆ స్కూల్ కాలేజీలని ఉన్నాయి వాళ్ళే, వైస్ ఛాన్సలర్గా ఉన్నారు వాళ్ళే, కాబట్టి వాళ్ళకి ఎక్కువ బాధ అవుతూ ఉంది. ఇప్పుడు యూనివర్సిటీ ప్రొఫెసర్లలో వాళ్ళని ఎవరినన్నా ఇన్ని రోజులు ఎవరిని ఏమన్నా కూడా కులపరంగా ఎవరిని గొల్లోడ అన్నా, చాకలోడ, మంగళోడ అన్నా కూడా వాళ్ళ మీద కేసు పెట్టేందుకు ఏమీ ఒక వ్యవస్థ లేదు. ఇప్పుడు ఆ వ్యవస్థ ఏర్పాటయ్యేసరికి వీళ్ళు మళ్ళీ మా మీద ఏడ తిరుగుబాటు చేస్తారు అని చెప్పి అటు నేను ఇది చెప్పొచ్చే విషయం ఏంటి అంటే, ఈ విద్యా సంస్థలు ఒక 700 యూనివర్సిటీలు, 40-50 సెంట్రల్ యూనివర్సిటీలు,
ఒక 43,000 డిగ్రీ కాలేజీలు ఇట్లాంటివి ఉన్నాయి, వాటికి వర్తిస్తుంది. కానీ ఐఐటి ఐఎంలకు సంబంధించి ఈ యూజీసీ నియమావళి వర్తించదు. నిజానికి అక్కడే ఎక్కువ వివక్ష ఉంటుంది. ఆ వివక్షతోటి ఆ ఐఐటి ఐఎంలలో డ్రాప్ అవుట్స్ పెరుగుతారు. మాకు ఈ చదవద్దు, ఈ బాధవద్దు అని చెప్పి పిల్లలు ఇంటికి పోతారు చదవకుండానే. అత్యంత ప్రతిభావంతులైన విద్యార్థులు ఈ ఆధిపత్య కుల సమాజం చూపించేటువంటి వివక్ష మూలంగా మాకు చదవద్దని చెప్పి ఇంటికి పోతారు. అట్లాగే అగ్రికల్చర్ యూనివర్సిటీలలో ఈ యూజీసీ నియమావళి వర్తించదు. నీకు ఎయిమ్స్ లాంటి ఏదైతే 2012 చట్టం రావడానికి కారణమైనటువంటి ఎయిమ్స్ విద్యార్థుల మరణం ఏదైతే ఉందో ఆ ఎయిమ్స్లలో కూడా ఈ యూజీసీ నియమావళి వర్తించదు. అయినప్పటికీ ఈ ఆధిపత్య కుల సమాజం ఒక్కటై వాళ్లకు ప్రజాస్వామ్య పునాదులైనటువంటి జ్యుడిషియరీ, లెజిస్లేటివ్, ఎగ్జిక్యూటివ్, మీడియా ఈ 4 కుమ్మక్కై ఈ అణగారిన వర్గాల వారికి మరింత వంచనకు చేస్తూ ఉంది, మరింత దగా చేస్తూ ఉన్నది. ఏమన్నంటే మీడియా స్వేచ్ఛ, లేదంటే సమభావన, ఆర్టికల్ 19 ఇట్లా చెప్తారు. కానీ కులం ఉన్నది వాస్తవం, దాని వివక్ష ఉన్నది వాస్తవం. కులము అదే కులము ఉన్నదనేది 100కు 100% వాస్తవం. ఈ వాస్తవాన్ని నిరాకరించు ఇంకా మనం ఎన్నేళ్ళు కులపరంగా విడిపోతూ ఉంటాం. అరే విడిపోవడం కాదు, మేము జోడించడానికి కులము వాడుకుంటా ఉన్నాము. అది ఎట్లా అంటే నీకు ఈక్వల్ ఆపర్చునిటీ అనేది వచ్చినట్టయితే నువ్వు నీ వాటా ప్రకారం, నీ లెక్క ప్రకారం నీకెంత రావాలో నువ్వు తీసుకో. మా వాటా ప్రకారం మాకు ఇవాళ 27% రిజర్వేషన్లు 1993 నుంచి మండల కమిషను ఇందిరాసాని కేసు తర్వాత 9 మంది జడ్జిల తీర్పు తర్వాత అమలవుతా ఉంది. 32 ఏండ్లుగా ఐఏఎస్ నుంచి క్లర్క్ వరకు రిజర్వేషన్లు అమలైతే ఓబీసీల ఉద్యోగిత శాతం ఎంత ఉన్నది అంటే గ్రూప్ ఏలో 19% ఉంది. ఇంత పెద్ద దేశంలో నీకు 32 ఏళ్ళ సంది రిజర్వేషన్లు అమలు అవుతున్నాయి అంటే అంతకుముందుకు ఎలాంటి రిజర్వేషన్లు లేకుండా రిక్రూట్ అయిన వాళ్ళందరూ రిటైర్ అయిపోతారు. ఇప్పుడు ఉన్నదంతా కూడా ఈ రిజర్వేషన్ల ప్రకారము ఉద్యోగాల్లోకి వచ్చిన వాళ్ళే. అయినా కూడా ఈ 19% గ్రూప్ ఏలో ఉన్నది. అది 10 ఏళ్ల కింద అయితే 13% ఉండిండే. ఈ 19% అంటే ఇప్పటికీ గ్రూప్ ఏలో 8%, ఎందుకంటే ప్రతి సంవత్సరం 8% మంది బీసీలకు ఐఏఎస్ స్థాయి ఉద్యోగాల్లో నిరాకరణకు గురవుతారు. అంటే ఈ నిరాకరణ అనేది ఒక్క ఉద్యోగాల్లోనే కాదు, పనిచేసే కేంద్రాల్లో కూడా అదే ఉన్నది. ఆ చట్టం కూడా నిజానికి ఆధిపత్య కులాల నుంచి ఓబీసీలకు అట్రాసిటీ చట్టాన్ని తీసుకురావాల్సిన అవసరం ఉంది ఇప్పుడు. అనివార్యం. ఎస్సీ ఎస్టీలకు ఓకే, వాళ్ళు ఓబీసీల మీద కేసు పెడితే వాళ్ళ మీద ఆ కేసు నడుస్తుంది. కానీ ఓబీసీలు ఆధిపత్య కులాల వాళ్ళ మీద అట్రాసిటీ కేసు వేయడానికి నిబంధనలు తీసుకురావాల్సిన అవసరం. మాట ఏమన్నారంటే ఇది మొత్తం టోటల్ కన్ఫ్యూజ్ చేసి ఇంత ముందుకున్న డిస్క్రిమినేషన్ ఏదైతుందో దీంట్లో ఓబీసీలను పెట్టడం వలన మొత్తం గజిబిజి గందరగోళం చేసి అసలు ఎవరికి ఏ ప్రత్యేక చట్టాలు వద్దు, అందరూ స్వేచ్ఛగానే ఉన్నారు అని చేసి మొదటికే మోసం చేస్తారేమో ఒక ఆర్గ్యుమెంట్ కూడా ఉన్నది. అవును, ఆ వాదన కూడా. ఎందుకంటే ఈ రిజర్వేషన్లు ఎందుకంటే 2021-22 ఆ ప్రాంతంలో బీసీ రిజర్వేషన్లు అన్ని రిజర్వేషన్లు తీసేస్తారని చెప్పి రేవంత్ రెడ్డి కూడా బీజేపీ ప్రభుత్వం మీద విమర్శ పెట్టాడు. ఆ కేసు కూడా నడుస్తూ ఉంది. వీళ్ళు రిజర్వేషన్లు తీసివేయడానికి ఒక ప్రణాళికాబద్ధంగా ఈ వివక్ష ఇట్లా కొనసాగుతూ ఉంది. ఒక పవిత్రమైన స్థలంగా చూడాల్సినటువంటి విశ్వవిద్యాలయాల్లో ఇట్లా కులపరమైనటువంటి వాదనలు, మాటలు ఎట్లా వస్తాయి అని చెప్పి, అంటే మేము నిజాయితీగా నిబద్ధతతో అంత మోసం చేసేదంతా వాడే నీతులు చెప్తూ ఉంటాడు. ఆ నీతులు చెప్తూ ఇవాళ ఈ చట్టం కొట్టివేయబడడానికి ప్రధాన కారణం యూజీసీ సంస్థ. ఎందుకంటే వానికి ముందుగానే తెలుసు ఇది ఇట్లా రాస్తేనే ఈ చట్టం కొట్టివేయబడుతుంది. కాబట్టి 3వ దాంట్లో ఈ
ఎస్సీ ఎస్టీ ఓబీసీ కుల వివక్ష అని చెప్పి పెట్టారు. ఆ ఎస్సీ ఎస్టీ ఓబీసీ తర్వాత ఈడబ్ల్యూఎస్, దివ్యాంగులు, మహిళలు అని చెప్పి అవన్నీ కాలమ్స్ బై పెట్టి ఉంటే ఈ తీర్పు రాకపోతుండే. వాళ్ళు యూజీసీ వాడు కోరుకున్నది ఏంది, కొట్టివేయబడాలి. మళ్ళీ చేసినట్టు బీసీల తరఫున నేను మాట్లాడుతున్న బీజేపీ ఛాంపియన్ ఆఫ్ ది బీసీ అని చెప్పి మేము చట్ట ప్రకారము కోర్టు చెప్పింది, మీరు నిర్ణయాలు తీసుకోవాలి, రక్షణ కల్పించాలని చెప్పి చెప్పింది. పార్లమెంటరీ కమిటీ కూడా అదే చెప్పింది. కాబట్టి మేము వాళ్ళకి ఏమి చెప్పింది చేస్తున్నాం అని చెప్పి చేస్తూనే తెలియకుండా తొడపాశం పెట్టడం. వీడు ఏది శాలువా కప్పుతున్నట్టే చెప్తాడు కానీ తొడ పాశం పెడతా ఉంటాడు. అది ఎవరికి బయట శాలువ కింద లోపటి ఉంటుంది కాబట్టి ఎవరికి కనబడదు. అన్నీ తెలిస్తే ఇవాళ జనం చదువుకున్న వాళ్ళు అక్షరాస్యత పెరిగింది, అర్థం చేసుకోలేరా? ఇది అంటే హిందూ సమాజం మధ్య ఐక్యతకు దారి తీయదు కదా, గొడవలు ఘర్షణలు అన్నీ. వాళ్లకు ఇప్పుడు అది ఐక్యత దారి తీయదంటే 3 రాష్ట్రాల్లో మరాఠాలు డామినేషన్ ఉన్నటువంటి మహారాష్ట్రలో ఒక బాబు నాయనకు, ఫడ్నవీస్కు ముఖ్యమంత్రి పదవి ఇచ్చి కూడా మేము ఏదైనా చేయగలం, ఎవరిని ఎట్లయినా ఒప్పించుకోగలము అని చెప్పి మాట్లాడతాం. అది వాళ్ళ వ్యవహార శైలి, పనిచేయడం తీరుతోటి మనకు అర్థమవుతూనే ఉంది కదా. కాబట్టి వాళ్ళు హిందూ పేరుతోటి ఇన్ని రోజులు వీళ్ళని ఫుడ్ సోల్జర్స్గా బీసీలని ఉపయోగించుకోరు. ఈ ఫుడ్ సోల్జర్స్ రేపు ఉత్తరప్రదేశ్లో 2027లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి కాబట్టి అక్కడ 80 సీట్లు పార్లమెంట్ సీట్లు ఉంటాయి. ఆ 80 పార్లమెంట్ సీట్లు మొన్ననే 53 పార్లమెంట్ సీట్లలో 5,000 నుంచి 2,000 ఓట్ల మెజారిటీ తోటి గెలిచినాయి. ఉత్తరప్రదేశ్లో 53 పార్లమెంట్ సీట్లు ఉన్నాయి, బీజేపీ గెలిచినాయి. కాబట్టి ఇది వాళ్ళు బీజేపీ వాళ్ళు ఏంటంటే మేము కొట్టినట్టు చేయాలి, కాకపోతే వీళ్ళకి మేలు చేసినట్టు చేయాలి, కాకపోతే చేయకుండా ఉండాలి అని చెప్పి అనుకున్నారు. వైద్యుడు అదే ఆ రోగి కోరుకున్నదే వైద్యం చేసినట్టు సుప్రీంకోర్టు వాడు కోరుకున్న తీరంగానే, బీజేపీ వాళ్ళు కోరుకున్న తీరులోనే సుప్రీంకోర్టు వాళ్ళకు అనుకూలంగా తీర్పు ఇవ్వడం ద్వారా ఈ కులపరమైన వివక్షని ఎస్సీ ఎస్టీ ఓబీసీ సామాజిక వర్గాల మీద మరింత పెచ్చరిల్లేందుకు ఇది ఒక కేంద్ర బిందువు అవుతుందని చెప్పి నేను అనుకుంటూ ఉన్నాను. చూద్దాం సార్ ఏమవుతుందో. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. మన దేశంలో కులం ఉన్న మాట వాస్తవము, ఆ కుల దుష్ప్రభావాలు కొనసాగుతున్న మాట వాస్తవము. ఎన్సీఆర్బీ రిపోర్టు ఆ లెక్కలు చూస్తే కనుక ఏటా ఏ రకాల దాడులు ఎవరిపైన ఎట్లా జరుగుతున్నా కానీ కళ్ళకు కనపడుతున్న ఇది బహిరంగ రహస్యం. ఇక్కడ ఈ గడిచిన 10 ఏళ్ల కాలంలో హిందూ జాతీయవాదం, హిందువుల మధ్య ఐక్యతను ఒక భావన ఒకవైపు కొనసాగుతున్న ఒక పాయగా ఉన్నది. కానీ మరో సందర్భంలో ఇలాంటి అంశాలు వచ్చినప్పుడు కేంద్ర ప్రభుత్వం మరింత నిర్దిష్టంగా ఉండాల్సిన అవసరం ఉన్నది. ప్రజలు విడిపోవడం కాదు, కలిసి ఉండే విధంగా బాధితులు ఎవరైతే ఉన్నారో బాధితుల పక్షాన ప్రభుత్వం ఉంటే బాగుంటుంది అనేది ఎక్కువ మంది నుంచి వ్యక్తమవుతున్న ఒకనొక అభిప్రాయం, వారి విశ్లేషణ కూడా ఇదే. థ్యాంక్ యూ.